చెప్పండి, మీరు ప్రశాంతంగా ధర్నా చేస్తా ఉంటే ఒక బెటాలియన్, ప్రభుత్వ అధికారి అయిన బెటాలియన్ తీసుకొచ్చి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఫోటోని కింద పడి కొట్టడం పట్ల ఎట్లా చూసుకుంటారు? ఎవరున్నారు? ఇది తప్పు చర్య. ఎందుకంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి గారి ఫోటోను మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో పెట్టడం జరుగుతుంది. దీనికి కార్యకర్తలందరూ కూడా మామూలుగా వచ్చి ఫోటో పెడదామని చెప్పి నిరసన తెలియజేస్తే పోలీసు వాళ్ళు జోక్యం చేసుకొని ఒక ఫోటోను ఆ అద్దం పలగొట్టడం జరిగింది. దయచేసి ఇది మంచి విషయం కాదు. ఎందుకంటే మేము వేరే ఫోటో పెట్టలేదు, ముఖ్యమంత్రి గారి ఫోటోనే అలా పెట్టడం. అంటే ఇంతకుముందు అందులో లేదు, కేసీఆర్ గారి ఫోటో ఉంది అందులో క్యాంప్ ఆఫీస్ లో. కాబట్టి ఈ రోజు అందరు కార్యకర్తలు ముందుకు వచ్చి మన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఫోటో అక్కడ పెట్టడం జరిగింది. మైపాల్ రెడ్డి గారు ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారో వచ్చినా కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ కండువా వేసుకోలేదని చెప్తా ఉన్నారు, నిజమేనా? అది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు మీకు లోపల మనసులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి రండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన అవసరం ఏముంది? మేము లేమా? కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మనసిచ్చి చనిపోయే కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు. అట్లాంటి కార్యకర్తలు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలోని మేము ఎవరిని ఆహ్వానించట్లేదు, మిమ్మల్ని రమ్మని మేము ఎవరు చెప్పట్లేదు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడి తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈ విషయాన్ని సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారో? 100% తీసుకెళ్ళడం జరిగింది. పర్సనల్ గా మేము కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ కార్యకర్తకు ఇబ్బంది జరుగుతుంది, ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేము ఉంది అని చెప్పి నీలం మదన్న గారికి, కాడ సీనన్న గారికి, దామన్న గారికి అందరు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము, ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్త ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది. అయినా స్పందించకపోతే, ప్రభుత్వం అయినా స్పందించకపోతే, ఆయన ఒక ఎమ్మెల్యే అని చెప్పి ఆయన ఒకవేళ సైలెంట్ గా ఉంటే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పట్టంచెరుకు సంబంధించిన కార్యకర్తలు చాలా సున్నితమైన కార్యకర్తలు. నిజంగా ఇన్ని రోజులు సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అయినా కూడా ఎవరు కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరగలేదు. ఎందుకంటే అరే సీనన్న మీద అభిమానంతో, మదన్న మీద అభిమానంతో, దామన్న మీద అభిమానంతో ఎవరు కూడా రోడ్ ఎక్కలేరు. కానీ ఇది ఓవర్ అయిపోయింది, కాంగ్రెస్ కార్యకర్తలను తొక్కే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అందరు కూడా ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది. రోడ్ ఎక్కి మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఫోటో క్యాంప్ ఆఫీస్ లో పెట్టడం జరిగింది. ఎందుకు అసలు ఆయన ఈ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకోవట్లేదు? ఈ ప్రభుత్వం ఉన్న పార్టీలోకి వచ్చినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఎప్పుడైనా ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారా? అతని దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారా ఎమ్మెల్యే దగ్గరికి? ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మేము పర్సనల్ గా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యము. మీరు ఏ విలేజ్ కి వచ్చినా ఇప్పుడు ఎమ్మెల్యే గారి వెనక ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో 2 నంబర్ నాయకులు ఉంటారు కదా, ఆ నాయకులు విలేజ్ కి వచ్చేటప్పుడు ఏవైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రోగ్రామ్ ఉన్నప్పుడు. అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేయడం లేదు. ఎందుకు అంటే నీకు బీఆర్ఎస్ మీద కార్యకర్తల మీద ప్రేమ ఉందా? కాంగ్రెస్ కార్యకర్తల మీద ప్రేమ లేదా? ప్రేమ లేనప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఎందుకు? వెళ్ళిపో. అంటే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన కార్యకర్తలు మాత్రమే చూస్తున్నాడు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, అంతేనా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చిన వాళ్ళను ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నారు. ఎవరు ఐఐటీలో సెకండ్ క్యాడర్ ఉందో వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. దయచేసి అక్కడ చూడండి, ఫోటో కూడా అట్లా ఉంటది. ఎవరైతే ఉన్నారో ఫోటో కూడా చూస్తే మీకు అంతా తెలిసిపోతుంది దానిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా. ఇక్కడ చూసుకున్న విషయం ఏంటంటే కాంగ్రెస్ కు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ ప్రెస్ మీట్లలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ కండువా వేసుకోలేదు. దానికి సంబంధించిన ఫ్లెక్సీలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు వాళ్ళ కండువాతో మాత్రం ఉన్నారు, ఎక్కడ కూడా కాంగ్రెస్ కండువా కనిపించట్లేదు. సంబంధించిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ కండువా వేసుకోలేదని చెప్పి ఇక్కడ కార్యకర్తలు అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది సంబంధించిన ధర్నా చేస్తా ఉంటే దీనికి సంబంధించిన బెటాలియన్ ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటాన్ని కింద పడేశారని చెప్పేసి కూడా ఆగ్రహంతో వీళ్ళు ఎంపీడీ ఆఫీస్ లోకి వెళ్ళి దానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారి ఫోటోను కూడా లోపల పెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు, పెట్టేసి వచ్చారు. దానికి సంబంధించిన నాయకులందరూ కూడా చాలా ఆగ్రహంగా వ్యక్తం చేశారు. ఎందుకంటే 10-15 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో కష్టపడతా ఉన్నాం, నిన్నగాక మొన్న వచ్చిన బీఆర్ఎస్ నుంచి వచ్చిన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామని ఎందుకు అసలు అంతా చేస్తా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం కూడా వెళ్ళామని చెప్తా ఉన్నారు. అయినా అధిష్టానం పట్టించుకోకపోతే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మహేందర్ రెడ్డి పేరు తిరగబడతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇంకా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, మాట్లాడదాం. కాన్షియస్ లో కాంగ్రెస్ పార్టీలో చేరి మొత్తం ప్రోటోకాల్ లేకుండా ఆయన వర్గంతోనే అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. మా యొక్క 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తలు ఎవరిని ఇంటిమేషన్ ఇవ్వకుండా మొత్తం ప్రోగ్రామ్ ఆయనే చేస్తున్నాడు. సేవ్ కాంగ్రెస్, సేవ్ పొటెన్షియల్. అసలు ఎందుకు ఇట్లాంటి ధర్నా కూడుకోవడానికి కారణం ఏంటి? కరెక్ట్ చెప్పాలంటే అధిష్టానం కరెక్ట్ లేదండి. ఒక అధిష్టానము ఇంత లీడ్ తోని మేము ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చిందే ఆయన కాపాడుకోనికే. ఆయన వచ్చిన తర్వాత పార్టీ మొత్తం గలీజ్ చేసేసి కాంగ్రెస్ పార్టీని రోడ్ ఎక్కిచ్చేసి దాని తర్వాత మళ్ళీ పార్టీ మారుతాడు. ఒక్కసారి పార్టీ మారినోడు 10 సార్లు పార్టీ మారడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. 100% ఆయన పార్టీ మారుతాడు, ఆయన కార్యకర్తలను కాపాడుకుంటారు.
కానీ కాంగ్రెస్ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి ఒక స్టాండ్ లో ఉన్న వాళ్ళందరూ రోడ్ ఎక్కుతున్నారు, బాధపడతారు. ఇప్పుడు నేనే ఒక ఎక్స్ వార్డ్ మెంబర్ని, నేను 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు నేను ఒక అడ్వకేట్, నా మీద ఇల్లీగల్ కేసులు వేసి ఇదే టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కోసం అని చెప్పేసి కష్టపడి చదివి పైకి వచ్చి మళ్ళీ వేస్తే మళ్ళీ అదే ఇప్పుడు మళ్ళీ అదే మైపాలరెడ్డి పార్టీ మరి వాళ్ళేదని అడిగి సింగమ్మ బతుకులు ఎందుకు మేమెందుకు? పార్టీ అనే దానికి ఇజ్జత్ విలువ లేదా? అరిష్టానానికి ఇజ్జత్ విలువ లేదా? ఒకసారి ఆలోచించి ఏం చేయాలి అనేది దీనికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. ఎందుకు మరి అధిష్టానం దగ్గరికి మీరు తీసుకెళ్ళినా ఎందుకు దీనిపైన చర్చ జరపట్లేదు? వీడికి 2 సార్లు బట్టి విక్రమార్ గారికి చెప్పినాము, మహేశ్వర్ గౌడ్ గారికి చెప్పినాము. మరి ఏం జరుగుతుంది చేస్తాము, 10 రోజులలో మీకు కావాల్సింది చేస్తాము, చెప్పింది చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఒక ఆన్సర్ ఏం లేదు. మేము రోజుకు రోడ్ల మీకే రావాల్సి వస్తున్న బతుకులు, కానీ మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ప్లీజ్ సేవ్ పటంచేరు, ప్లీజ్ సేవ్ కాంగ్రెస్ పార్టీ. ఏ మధుసూదన్ గారు, మధుసూదన్ గారు కానీ మైపాల్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ వచ్చారని అంటున్నారు, కానీ లీగల్ గా వచ్చారా లేరని మాకే గ్యారంటీ. ఎందుకంటే ఒక దగ్గర కాంగ్రెస్ కార్డు తప్పున లేదు. కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలనే పిలుస్తున్నాడు, వాళ్ళ మనుషులను అనుచరులను పిలుచుకొని పని చేసుకున్నాడు తప్ప మా కార్యకర్తలను కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఈ ఏరియాలో, సో అండ్ సో ప్రెసిడెంట్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, పిలిపించి సమన్యాయం చేద్దామనే ఆలోచన లేదు. ఇట్లాంటి రాజకీయం చేస్తే రేపు రాబోయే రోజులలో అందరు రోడ్ ఎక్కుతారు. ఈ రాజకీయం కాంగ్రెస్ మొత్తం తెలంగాణలో మొత్తం ఇదే రోడ్ ఎక్కుతుంది, మళ్ళీ పార్టీ మొత్తం రోడ్ దివాలా తీస్తుంది. ఏ రాజకీయ నాయకుడు అనేటోడు ఈ రేంజ్ లో తీసుకొచ్చాడు, మళ్ళీ అదే మనిషి అయినట్టు ఆయన రోడ్ ఎక్కిచ్చేసే పరిస్థితి తీసుకొచ్చేటట్టు ఉన్నాడు. సో దయచేసి అరిష్టానం అనేది నిజంగా ఒక ఇజ్జత్ విలువ ఉంది అని అనుకుంటే మాలాంటి వాళ్ళని కాపాడుతుందని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే 15-20 సంవత్సరాల నుంచి జెండా పట్టుకొని వస్తున్నాం మేము. ఈ టైంలో కూడా మేము ఇంకా మమ్మల్ని కర్ణించకపోతే మేమైతే ఇంకా ఊరేసుకొని రోడ్ల మీద రావాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. కాటా శ్రీనివాస్ గారు చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో కష్టపడతా ఉన్నారు, ఎందుకు అతని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? అదే అంటున్నా కదా, అరిష్టానం చేసే తప్పు వల్లనే మాకు జరుగుతుంది ఇట్లా. సో అండ్ సో ఇదే ఎన్నికల ప్రచారం ముంగట వచ్చేసి పటంచేరు ఎమ్మెల్యే కాటా సీనే అని చెప్పిండు, గెలవక ముందే చెప్పిండు. గెలిచిన తర్వాత మరి ఇప్పుడు నువ్వు ఏం ప్రోటోకాల్ చేస్తున్నావు, మేము ఎక్కడికైనా పోతే మాకు ఏదైనా ప్రొటెక్షన్ ఉందా, ఏదైనా పని జరుగుతుందా లేదా అనేది మాకే గ్యారంటీ లేదు. ఇంకా ఏ రకంగా మేము పోరాడాలి, ఏ రకంగా కొట్లాడాలి, దాన్ని బట్టి అరిష్టానమే కాదు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఇది మా కాన్స్టిట్యూన్స్ ఒకటే కాదు, యావత్ తెలంగాణ ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఇదే ఇబ్బంది జరుగుతుంది. ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు మారిరో ప్రతి ఒక్క దగ్గర ఇదే దౌర్భాగ్యం జరుగుతుంది. దయచేసి ఎలా ఆలోచించి కాపాడాలని కోరుతున్నాం.